హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే జీడిపళ్ళు ఏరుదాం చూపిస్తాను. చూడండి మా జీడి తోట ఇదంతాను. కాయలు ఏంటండి ఈ సంవత్సరము ఒక్కొక్క పండే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూపిస్తాను ఎలా ఏరుతాము అన్నది. అదే పళ్ళు దగ్గర చూపిస్తూ నువ్వు రాని ఇలాగా చేరాలన్నమాట. పూర్తిగా వంగి తోట మాత్రం కాస్తే నడుమంతా పోద్ది, వెన్నుపూస ఉండదు అసలు. పిక్కలు ఎలాగా అండి చూస్తున్నారు కదా ఇలా వంగాలి, చేరాలి. పళ్ళు అయితే తక్కువగా ఉన్నాయన్నమాట. తోట అంతా కాయలేదండి ఈ సంవత్సరం. ఇదంతా మాడిపోయింది, చూపిస్తాను. పువ్వంతా మాడిపోయింది, అసలు తోటంతా ఇదైపోయింది. చూడండి ఎక్కడో ఒక పిక్కలు అన్నమాట. చూపిస్తాను అటెందుకు తీసు పండు కూడా తినచ్చు, బాగుంటుంది. దగ్గర చూపించు. ఇయ్యో ఉంటాయి. ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ముక్కలు కట్ చేసేసి ఉప్పు కారం వేసుకొని తినాలి. మొత్తం వాటరే, బాగుంటాయి. చూడండి పిక్కలు చూస్తున్నారు కదా, ఇవైతే పెద్ద పిక్కలు. ఇందులో పలుక చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇవి అయితే పచ్చివి పలుకులు కూడా తీసుకొని కర్రీ వండుకుంటాము లాస్ట్ అయ్యాక. ఫస్ట్లో అయితే ఇంకా లాస్ట్ అయ్యాక ఇవన్నీ కోసుకుని అక్కడక్కడ ఉంటాయి కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. జీడిపప్పు కూర అది వండుకోవడానికి గుడ్డు పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిపిక్కలు చూస్తున్నారు కదా. సరే ఫ్రెండ్స్, ఏరిన తర్వాత కూడా చూపిస్తాము ఎన్ని పళ్ళు ఏరేమో ఏంటి అన్నది. సరేనా ఫ్రెండ్స్. చూడండి పిల్లలు కూడా వేరుతున్నారనమాట. మా జీడి తోట పక్కనే హైవే రోడ్డు. చూడండి వినయ్ కూడా అక్కడ రోడ్డు అవతల పడ్డ పిక్కలన్నీ ఏరుతున్నాడు. ధనశ్రీ కూడా బాగా ఏరుతుంది అనమాట. ఇవన్నీ చూడండి చిన్న చిన్న పళ్ళు అక్కడక్కడ ఈ తోట అంతా తిరిగి వంగి వంగి ఏరాలి. అన్ని పళ్ళు చూడండి, అన్ని పళ్ళు అక్కడక్కడ అలాగా పిక్కలు. కష్టపడాలి, నెల రోజులే ఉంటాయండి ఇవి, ఎక్కువ ఉండవు అన్నమాట. చూడండి ఎంత బాగుందో, టేస్ట్గా ఉంటుంది ఈ పండు అయితే. చూస్తున్నారు కదా కూడా అండి, వారంతా పడిపోయినాయి అంతా. చూస్తున్నారు కదా, ఇవి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి తోటంతా వర్షం పడింది కదా, గడ్డది వచ్చింది కొద్దిగా, ఆవులు గట్ట బాగుంటుంది కదా. పళ్ళు వినయ్ అయితేనే ధనశ్రీ అయితేనే పిల్లలు కదా బాగా ఏరుతారు. చూస్తున్నారు కదా, ఎక్కువగా రాలితే
ఏరుకోలేమన్నమాట. తోటలు అవి నా ఎవరికున్న తోటలు వాళ్ళకే ఉంటాయి. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకా పిక్కలు కూడా చూపిస్తాను విడిపేసిన తర్వాత. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఏమి వేస్తున్నాం? జీడి పిక్కలు వేస్తున్నాం. ఎంత బాగున్నాయి కదా పిక్కలు. జీడి పిక్కలు వేస్తున్నాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కాయలేదండి. చూస్తున్నారు కదా జీడిపళ్ళు. ధనశ్రీ అయితే వంగి అలసిపోయి ఏరేరు బాగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే డాడీ తవ్వారనమాట. మేమైతే ఏరడానికి వచ్చాము. పసుపు జీడి తోటలో మేము కారానికి గట్టా ఆడించుకుంటాము. ఈ పసుపే యూజ్ చేసుకుంటాము. అందరూ కొనుక్కుంటారు, కానీ ఇలా ఖాళీ ప్లేస్లోనే ఎక్కడేసినా పసుపు ఆడుతుంది. ఎక్కడైనా పర్వాలేదు, మనకి ఇంకా కొనుక్కోకుండా న్యాచురల్గా అనమాట. చూడండి ఎంత పసుపు అయిందో. చూస్తున్నారు కదా. ఉంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పిక్కలు ఏరేమో. 3 గంటల నుంచి ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుందో తెలియదు, కానీ ఇంతవరకు ఈ పళ్ళ కోసం నడమంతా నొప్పి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పళ్ళు. ఈ పళ్ళకి ఎన్ని పిక్కలు అయ్యో చూపిస్తాము మేము. దగ్గర చూపించు ఎన్ని పళ్ళు ఏరామో చూడండి. చూపించు పిక్కలు. ఈ పిక్కలు కూడా చూపించు. పిక్కలు చూడండి ఎన్ని పిక్కలు. అన్ని పిక్కలే చూడండి. గల్ 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 బాగా ముగ్గిపోయిన పళ్ళు అనమాట. టేస్ట్ కూడా తింటే చాలా బాగుంటాయి. ఇవి అయితే మేమైతే లాస్ట్లో కాల్చుకుంటాము. కాల్చి జీడిపప్పు చూపించు దగ్గరికి. నాకు కూడా చూపించు. జీడిపప్పు అది వస్తుంది అనమాట. కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వదలరు మీరు తింటే. సరేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. లాస్ట్ ఎన్ని పిక్కలు వచ్చినాయో కూడా చీకటైనా చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సరేనా? సరే. పిల్లకి ఎన్ని పిక్కలు వచ్చినాయో చూస్తున్నారు కదా. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపించరా ఈ బకెట్కి 6 బకెట్లు అంటే ఈ బకెట్ నిండుతుంది అనమాట. చూస్తున్నారు కదా పిక్కలు అయితే. ఇవైతే ఎంత ఉన్నాయో చూడండి. పెద్ద పిక్కలన్నీ కాల్చుకోవడానికి అనేసి ఇదేనమాట. 6 బకెట్లు పిక్కలంటే ఈ బకెట్ నిండా పిక్కలు అవుతాయి. అన్ని పళ్ళకి ఈ బకెట్లో పిక్కలు అయినాయి. మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.